మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రాజన్న సన్నిధిలో ఒక మంచి కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకి పొన్నం గారు శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితోటి పాటు వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఈ అపిరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితోటి పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల, రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండు. ఒకటి రైతన్న, రెండు నేతన్న. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలున్నా, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, అంతకుముందున్నటువంటి ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైనా వాటినన్నింటినీ మళ్ళీ చక్కదిద్దుకొని మళ్ళీ పట్టాలెక్కించి పరిపాలనని రంగంలోకి దించి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అన్నమాట ప్రకారంగా ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఒక రోజు ఆలస్యం కావచ్చు, కానీ అన్నమాట ప్రకారం అన్నింటినీ కూడా సఫలీకృతం చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాల కోసం, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కోసం తప్పకుండా కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందాక పెద్దలు బాబు గారు చెప్పినట్లుగా రైతన్నలకు మాట ఇచ్చాం. సుమారు ఇప్పటికే 33,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అది చూసి వారికి మీరు రుణమాఫీ చేశారు, మాకు కూడా చేయాలని చెప్పి నేతన్నలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అందరిని అడిగారు. ఆ రోజున కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. శైలజ గారు దాన్ని 34,000 కోట్లుగా మీ రుణమాఫీ కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చేసి ఏ కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో పొన్నం గారు కానీ బాబు గారు కానీ మీరు అడిగినటువంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కారం చేశాం. ఈరోజు మళ్ళీ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దానికి నిర్ణయం తీసుకోమని చెప్పి ఇక్కడ నేతన్నలు కూడా అడుగుతున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరూ సమైక్యంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నేతన్నల పట్ల ఆదరాభిమానాలతో పాటు మీ ఆత్మ గౌరవంతో పాటు మీ ఆత్మవిశ్వాసానికి దెబ్బలు తగలకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకమైనటువంటి పార్కులు ఈరోజు వరంగల్లో కూడా కొన్ని కంపెనీలతో ఏర్పాటు చేసుకుంటున్నాం. మన వాళ్ళు ఎక్కడైనా దేశాలకు పోయి పనిచేస్తున్నారో మళ్ళీ అందరూ తెలంగాణలోకి వచ్చి ఈ వృత్తికి చక్కగా ఆలంబించి వాళ్ళ జీవనోపాధి పెంచుకునేటట్టుగానే మౌలిక వసతుల కల్పన కోసం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క రైతును చూసుకుంటున్నాం, ఒక పక్క నేతన్నను చూసుకుంటున్నాం. ఇబ్బందులున్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ 2 రంగాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కొంతమంది ఇది మా డబ్బు, ఇది మేము ఇచ్చాము, ఇది మీరు తీసుకున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బ సొత్తు కాదు, ఇది అందరిది, ప్రజల సొత్తు. మేము వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ యొక్క శక్తితోటి వసూలు చేసిన పన్నులు మేము కేంద్రానికి ఇస్తే అందుట్లో 70 పైసలు ఉంచుకొని 30 పైసలు ఇస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చినా లేకపోతే రుణమాఫీ చేసినా
లేకపోతే రైతు బంధు ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా ఈ యొక్క రైతన్నల యొక్క కష్టం, తెలంగాణ ప్రజల యొక్క కష్టం చెమట తప్ప ఎవడి దగ్గర దాసోహం అనేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ కేంద్రాన్ని పోషించేది, బతికిచ్చేది మా రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో అత్యధికంగా మీకు డబ్బులు కట్టబెట్టేది తెలంగాణ రాష్ట్రం. ఇందాక పెద్ద పొన్నం గారు చెప్పారు, కొంతమంది ఆ ఫోటో పెట్టాలా, ఈ ఫోటో పెట్టాలని. అయితే కేంద్ర పథకాల మొత్తానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫోటోలన్నీ పెట్టాలి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ములతోటి కేంద్రం నడుస్తుంది. మరి మా ఫోటోలన్నీ పెట్టుకుంటారా? అందుకని అర్థం పర్థం లేని మాటలతోటి, అస్తవ్యస్తమైనటువంటి వ్యవహారాలతోటి అగాధాన్ని సృష్టించవద్దు. ఆ నిర్దేశ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాను తప్ప నీది లేదు, నాది లేదని చెప్పి గౌరవ పెద్దలందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కాబట్టి ఇది ఎవడు సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ప్రజలకే దక్కేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అన్యాయం జరిగేదానికి, ప్రజల నష్టం జరిగేదానికి, ప్రజల కష్టాలకు గురయ్యేదానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వదు. కాబట్టి రేపు భవిష్యత్తులో సిరిజిల్లా జిల్లా కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి బాధ్యులైనటువంటి ప్రభాకర్ గారికి, అదేవిధంగా బాబు గారికి, వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో నీటిపారుదల సౌకర్యాలు కావచ్చు, రహదారు సౌకర్యాలు కావచ్చు, మీ జీవనోపాధికి సంబంధించిన విద్యా వైద్య సౌకర్యాలతో పాటు రేపు రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి వేరే ఆలోచన లేదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా ఈ ప్రజల కోసం, తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ ప్రజల యొక్క సౌభాగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. Thank you.